నేను మీ మోస్ట్ టూ అండ్ సో గాయ్స్ ఈరోజు అయితే మనం అయితే మళ్ళీ మైన్క్రాఫ్ట్ అయితే ఆడబోతున్నాం. సో ఎలా ఉంది ఇంట్రో? ఐ హోప్ మీకైతే నచ్చింది అనుకుంటున్నా. ఓకే, ఈరోజు అయితే మనం మైన్క్రాఫ్ట్ బట్ ఇఫ్ ఐ టచ్ ఎల్లో వీడియోస్ విల్ ఎండ్ అదైతే అంటే ఈరోజు అయితే ఆడబోతున్నాం. సో గాయ్స్ మీకు అయితే నేను లాస్ట్ ఎపిసోడ్ చెప్పలే, అది రాలే ఎపిసోడ్. అది ఇదే మన పర్మనెంట్ స్కిన్ అనమాట ఇక మైన్క్రాఫ్ట్లో. సో మీరు ఏ వీడియోలో చూడండి స్కిన్ కనిపిస్తుంది, ఐ మీన్ నెక్స్ట్ వీడియోస్లలో, ఫ్యూచర్ వీడియోస్లో. సో మనం ఇంకేం లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. సో గాయ్స్ మన స్పాన్ అయితే మంచిగానే ఉంది. ఇప్పుడైతే మంచిగానే ఉంది స్పాన్. ముందటైతే షీప్ ఉంది, ఎండర్ మ్యాన్ ఇద్దరు ఉన్నారు. ఇంకా మనకి ఇటు సైడ్ ఐరన్ అయితే ఉంది. సో స్టోనేజ్ అయిపోవచ్చు, స్టోనేజ్ అయితే అయిపోవచ్చు, చాలా ఉంది స్టోన్ ఇంకా. ఓకే, ఫస్ట్ అయితే వుడ్ కావాలి. గాయ్స్ ఏంది గాయ్స్ ఇది? చంపేశారే ఉంది పిల్లగాళ్ళని. సరే ఎన్న కూల్ ఉంది. ఓకే ఓకే వెళ్ళిపోదాం. ఏంది లాగు? గాయ్స్ లాగ్ అవుతుంది గాయ్స్ ఇది. ఓకే కవర్ అయితే వేసి ముందటనైతే ఐరన్ ఉంది. ఐరన్ ముందు నాకు తెలియదా, ఇందాకనే పడ్డా. మూసాలు గాయ్స్ తిన్నే. అమ్మా అమ్మా డాంకీ. గాయ్స్ మా చుట్టూ 3 కేవ్స్ ఏమో ఉన్నాయి. అన్లాక్. సో మనం నార్మల్ సర్వైవల్ ఎట్లా చేస్తామో అట్లనే. మీకు చెప్పడం మర్చిపోయినా కదా గోల్. సో నా గోల్ వచ్చేసి ఏంటంటే లైక్ విలేజ్ని అయితే ఫౌండ్ చేయడం. విలేజ్ని అయితే విలేజ్ ఫౌండేషన్ ఏమన్నా అవసరం లేదు కానీ ఒక నిమిషం సాల్వ్ చేసుకొని చెప్పుకుంటా. ఒక నేనైతే ఆలోచించుకున్నా. సో మనమైతే ఏం చేద్దామంటే ఒక ఆర్మర్ అయితే వేసుకోవాలి. సో అది గోల్డ్ కానివ్వండి, డైమండ్ కానివ్వండి, ఐరన్ అయినా కానివ్వండి, కానీ మనకైతే ఆర్మర్ ఉండాలి. లైక్ ఒకవేళ హెల్మెట్ ఏమో ఇది ఐరన్ ఉండి, చెస్ట్ ప్లేట్ ఏమో గోల్డ్ ఉండి, లెగిన్స్ ఏమో ఇది ఐ మీన్ ప్యాంట్ ఏమో డైమండ్ కానీ ఏదో ఒకటి అట్లా ఉన్నా వస్తుంది. అది పాయింట్లకి తెలుసు కదా ఏం చేయాలో. మనమైతే ఇది ఎల్లో కలర్ని మాత్రం టచ్ చేయవద్దు. సో అదే ఏదో ఒకటి అండి. ఫస్ట్ అయితే మనమైతే క్రాఫ్టింగ్ టేబుల్, కావాల్సినంత స్టిక్స్. ఇప్పుడు మనకు ఒక పికాక్ సరిపోతుందండి. గైస్ చెప్పండి, కొత్త మోడ్స్ కూడా ఆడతా. కిందనే ఉంది కదా స్టోన్, స్టోన్ డాంకీ పట్టేజర్. ఇందాకేమో కోల్ ఇన్వెంట్ అవుతాం, అట్లనే కోల్ కూడా తీసుకోవచ్చు. ఫస్ట్ అయితే స్టోన్కి అప్గ్రేడ్ అయితే అవుదాం. స్టోనేజ్ అడ్వాన్స్మెంట్ ఏమొస్తలేదు, కానీ రెసిపీస్ అన్లాక్ అయితే అవుతున్నాయి. గైస్ బ్యాక్గ్రౌండ్ డిస్టర్బెన్స్ ఉంది, సారీ. ఒక 16 సరిపోతుంది. ఓకే
16 కరెక్ట్గా సరిపోతుంది గైస్. మీరు పాత వీడియోలో కూడా చూసుకుంటే నేను 16 తీసుకుంటా. కాపుల్ స్టోన్ చూసారా, కరెక్ట్ సరిపోయినాయి. నైట్ అవుతుందా బయట? ఐ థింక్ ఏంది గాయస్ ఇది? ఒక నిమిషం గాయస్, నేను ఎగ్జిట్ అయి వస్తాను గాయస్. నేను ఎగ్జిట్ అయితే అయ్యి వచ్చిన. సో ఇప్పుడైతే కొంచెం స్మూత్ అయితే నడుస్తుంది. నైట్ అవుతుందా? షర్ట్ డామేజ్. ఈట మంచిగా ఉందా మీడైతే నైట్ వరకు ఎక్కువ ఉంది. ఇప్పుడు నాకు రాత్రి అంతా మైనింగ్ చేసుకుంటూ కూర్చున్నానండి. ఏం వచ్చినా నేను చంపేయడే. అప్పటి వరకు ఇదైతే కొంచెం ప్లేస్ అయితే తీసి అయితే పెట్టుకున్నాం. నైట్ అంతా తినే ఉంటా. ఫస్ట్ మైండ్ చేసుకున్నాం ఇది. ఓకే, ఇదైతే ఇంకోటి ప్లాన్. మన బెడ్ వచ్చే వరకు ఇట్లనే ఇక గాయస్. కాపుల్ స్టోన్ పెడదాం మనమైతే. నేనైతే కోల్ తీసుకొని కలుస్తాను మిమ్మల్ని. అట్లానే మార్నింగ్ అయినాక కూడా కలుస్తాను గాయస్. మీరైతే అక్కడ జాంబీ అయితే చూడొచ్చు. ఏ డైమండ్, ఒక్క నిమిషం. ఈ గాయస్ గోల్డెన్ ఆర్మర్ అయితే కష్టం. మనమైతే ఐరన్ ఆర్మర్ అయితే చేసుకోవాలి కష్టం ఇప్పుడు. గోల్డెన్ ఆర్మర్ ఎందుకని అంటున్నా తెలుసా? గోల్డెన్ ఆర్మర్ మనకి ఇది కదా, ఎల్లో ఉంటుంది గోల్డెన్ ఆర్మర్, అందుకే అంటున్నా. ఓకే, చూడండి గాయస్, మొత్తం అయితే మైండ్ అయితే చేస్తాం. నో చీటింగ్. ఇదొకటి గాయస్. ఆడైతే జాంబీ అవుతుంది. ఈరోజు ఆఫ్ మూన్ డే ఐ థింక్. లాగేది ఆఫ్ మూన్ డే గాయస్. మీరు ఎప్పుడైనా రాత్రి మీరు ఎప్పుడైనా క్లౌడ్ చూసిరా? ఏమో మళ్ళీ ఇంట్రెస్ట్ లేదన్నాక ఏదైనా అవుతుంది, అందుకే చూడండి. ఏమైంది అత్త తిరుగుతున్నావు జాంబీగా? సరే మార్నింగ్ అన్న కలుస్తాం గాయస్. మనకైతే బయట అయితే నైట్ అయిపోయింది. స్టాఫింగ్ టైప్ తీసుకో, వెళ్ళిపోదాం బయటికి. నాకు ఇంకా జాంబీ సౌండ్ వినిపిస్తున్నాయి. కేవ్లోనే గాయస్. ఫర్నెన్స్లో సరిపోయింది గాయస్. ఇప్పుడు ఏమైందో తెలుసా? నేను తెలియకుండా నా ఫర్నెన్స్ వాడేసిన. పోతే ఏంది, కొత్తది చేసుకుందామని చెప్పి కొత్తది చేసుకున్నాం. ఇగో ఇప్పుడు చూసే లోపల తీరా ఆడుంది. ఒక నిమిషం, ఏడుంది ఇది కనిపించింది గాయస్. అగోండి ఆడుంది. ఆరోస్ స్కెలిటన్ కూడా తెచ్చిపోయినట్టుంది. ఓకే, ఇప్పుడు మనమైతే ఎట్లయినా అట్లే షీపు నువ్వు చావు. నాకు రాత్రి అంతా ఒకటే తలకాయ నొప్పి అయింది. 10 నిమిషాలు ఆగినా గాయస్. అన్నీ న్యూ రెసిపీ అన్లాక్. అమ్మా ఎల్లో ఆడుంది ఓడింది గాయస్. ఎల్లో ఫ్లవర్ వీడియో వేసి ఎంతసేపు అవుతుంది? 9 నిమిషాలు గాయస్. సరే ఎనీవేస్, మనమైతే అడికి వెళ్ళిపోదాం. ఐ థింక్ ఈడ ఉందా? జస్ట్ మిస్, పక్కన పడుతుండే. ఏం లేదులేండి. సో మనకైతే షీప్ ఉంది.
నాకు ఒక ఐడియా వచ్చింది. ఒకవేళ మనకి బ్లాక్ షీప్ కనిపించింది అనుకోండి, ఇన్ కేస్ ఒకవేళ మనకి వైట్ షీప్ బదులు ఇది కనిపించింది అనుకోండి, నార్మల్ బ్లాక్ షీప్, దాన్ని డైతో వైట్ తీసుకోవచ్చు. నాకు రాలే ఈ ఐడియా. చూద్దాం. ఓకే, ఏడుంది ఫ్లవర్. గాయస్, నో చీటింగ్. సో ఇదైతే వైట్. అవును, మర్చిపోయినా, ఎక్స్పీ కలెక్ట్ చేసుకోవద్దు. ఏడుంది షీప్? ఎక్స్పీ గ్రీన్ కదా, ఏం కాదులేండి. షీప్ అది షీపా బట్ ఎందుకు నచ్చుతరాదు. నాకు ఇప్పటికైతే ఎల్లోది అయితే ఏం కనిపించలే. ఫ్లవర్ కనిపించింది నాకు. నాకు వద్దులే. వైట్ షీప్ ఏమోలేండి, ఫస్ట్ మనం ఆడుకోవాలి కదా. ఈడుంది. కింద ఇంకోటి ఉన్నట్టుంది. నాకు కనిపించింది. ఏది? శాండ్ గాయస్ అది. పైకి పంపండి. ఓకే, నేను ఇంకొంచెం పైకి పోవాలి. ఐ థింక్ కొంచెం పైకి పంపండి. షీప్ అనుకున్నా. ఈయన గాయస్ అనుకుంటా. చూద్దామా అండి. మనం ఏడున్నాం? ఇంకొంచెం పైకి పోవాలి. సో గాయస్, నాకైతే అనిపించింది ఈ బ్లాక్ కిందనే ఉంది ఐరన్. అయితే చాలా జాగ్రత్తగా మైండ్ చేయాలి. కొంచెం తేడా అయినా మనం కింద ఉంటాం. చేసిరా ఇదేముండదు. ఓకే, ఐరన్ గాయస్, ఇదే లాస్ట్. దీన్ని బ్రేక్ చేస్తామంటే అంతే. ఓకే, ఇంకా ఏడున్నది? ఎంత వచ్చింది ఐరన్? 6. ఓకే, ఒక్క నిమిషం. గాయస్, పైకి వెళ్ళిపోదాం. ఆగండి. పైకి వెళ్ళిపోదాం. కోడి ఉంది. ఇది 2 వచ్చినాయి కదా. స్టోన్ అది గాయస్, ఇన్వెంటరీలు ఉన్నాయి కూడా కనిపించు. అదేందో. నేనైతే కోళ్ళం తీసుకుంటలే. గాయస్, మనం కోళ్ళు తీసుకుందామా వద్దా? వద్దులేండి, చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ. ఇప్పుడు మనం కిందికి దిగుదామంటారా? దిగుదాం. అంతకంటే ముందు కొంచెం షీల్డ్ని అయితే తయారు చేసుకుందాం. గాయస్, అది వచ్చినాక అయితే కలుస్తాం. సో గాయస్, మనకైతే 5 ఐరన్ ఏమో వచ్చింది. స్వాడ్ వేసుకుందామా? పికాక్స్ వస్తుంది. పికాక్స్ స్వాడ్ అయితే వేసేసుకుందాం, బెస్ట్. ఓకే, ఆర్మర్ ఎందుకు చేసుకోలే అంటే ఎట్లా కింద దొరుకుతాయి కదా, అందుకే వేసుకోలే నేను. ఇన్వెంటరీ ఫుల్ అయిపోయేటట్టు ఉంది. క్రీపర్ బ్రో, హాయ్ బ్రో, ఏం చేస్తున్నా? ఓకే, కింద అయితే వాటర్ తీసుకొని అంటున్నా. వాటర్ లేక అయితే దుంక. ల్యాండ్ మీద కాదురా నేను దుంక పంది. ఏడుంది వాటర్?
ఆడుంది ఇంకా ఇడున్న వాటర్. వా వా జస్ట్ మిస్ గైస్. ఇలా పడుతుండదు. చాలాసేపు అవుతుంది అనుకుంటా వీడియో అయిపోయే లోపల. ఓకే కిందకి దిగుదాం. టార్చర్ తీసుకురా నా నుండి. గాయస్ కింద అయితే ఏం లేదు, డొల్ల. పైకి వెళ్ళిపోవాలి. గాయస్ నేను సౌండ్ ఎక్కువ వేసుకుంటున్నాను. సో గాయస్ నేనైతే ఫుల్ అయితే తగ్గించేసుకున్నా సౌండ్ అయితే. గాయస్ ఇక చాలాసేపు అయితే వెయిట్ చేసిన, ఏం చేయలేను. ఇంకా కమాండ్ యూజ్ చేసిన టైం ఇది. మనమైతే మార్నింగ్కి అయితే సెట్ అయితే వేసుకుందాం. గాయస్ ఇక ఏం చేద్దాం, ఇక ఒక్కసారికి టైం సేవ్ డే. నో చీటింగ్ ఓకే. నేనేం తీసుకోలే, జస్ట్ నేను టైంని మాత్రం మార్చిన అంతే. జాంబీ విలేజర్స్. అవును మర్చిపోయినా, దీనికి పని చేయదు ఇది జాంబీస్కి. అది జావా ఎడిషన్ లేదు, పాకెట్ ఎడిషన్. గైస్ పాకెట్ ఎడిషన్లో బెస్ట్ థింగ్ ఏందో తెలుసా, ఇట్లా వాళ్ళకే రివర్స్ పోయి తాకుతుంది అనమాట. క్రీపర్ 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 ఇట్రా ఇట్రా ఇట్రా. పేలు పేలింది. ఇచ్చేసి ఇంకోటి వచ్చిందా జాంబీ ఆడ. హై క్రీపర్ మళ్ళీ వేలు. నేను నీ దగ్గరకు వస్తున్నా. గుడ్. గాయస్ మన హెల్త్ అయితే ఫుల్గా అయితే తగ్గిపోతుంది. ఇప్పుడు కొట్టిండ్రయ్యా. నేనేం చేయను, నువ్వే కొట్టుకో. బ్రో ఫైట్ చేసుకోండి బ్రో. నేను ఓకే ఆనికే తాకుతుంది. ఫస్ట్ వీడు చచ్చిపోవాలా. ఇప్పుడు నువ్వు ఏంద్రా, నువ్వేంది అంటున్నా. చచ్చి. సో ఇది గైస్ మన పాకెట్ ఎడిషన్లో గుడ్ థింగ్. నాకు ఫుల్ ఐరన్ అనిపించింది పైన. టార్చెస్ పెట్టు. పైకి పోదాం ఆగండి. ప్లాంక్స్ యూజ్ చేయొద్దు, ప్లాంక్స్ అస్సలు యూజ్ చేయొద్దు. డట్టు ఉందా, డట్టు పట్టుకొని పోదాం. నేను ఐరన్ తీసుకొని జంపు ఈ నుండి. అమ్మా ఏడుంది ఐరన్, నాకు కనిపించింది. డు నాట్ చీట్ విత్ మీ. దీని నుండి అయితే తీసుకుందాం. సరే ఐరన్ పికాక్స్ యూజ్ చేద్దాం. అప్పటి నుండి అయితే యూజ్ చేయాలి ఐరన్ పికాక్స్. నేను తింటేనా తింటుంది. చాలా దొరుకుతుంది గాయస్. ఇప్పుడు వచ్చి స్కెలిటాన్ గాడు కొట్టిందంటే అయిపోతుంది మన సంగతి. ఫర్నెన్స్ పెట్టు. కోల్ ఫస్ట్ మనకి ఇది కావాలి, ఫుడ్. నా దగ్గర హెల్త్ లేదు సరిగ్గా. ఇంకా గుడ్ అంటే మంచి విషయం ఏంటంటే ఒక్కసారి కూడా చనిపోలే. వచ్చింది ఫుడ్ అయితే తినేద్దాం. ఇది పెట్టు ఐరన్.
ఏది ఫస్ట్ మనం చెస్ట్ ప్లేట్ అయితే వేసుకుందాం. పెరుగుతుందా హెల్త్? పెరుగుతుంది. అవుతుంది. చూసిరా గాయస్ ఎంత ఉందో ఆడ హెల్త్. పెరగలే గాయస్ మనకి సరిగ్గా హెల్త్. నువ్వు అట్లా స్మెల్ట్ అవుతూ ఉండు. ఏదైనా పొక్కు ఉంటుంది, సో దాన్ని అయితే మూసి కూల్ ఐరన్ పడిపోకుండా ఉంటే సరిపోతుంది. బ్లూమప్పుడు కూతురు రీస్పాన్. గాయస్ నేను ఆడికి పోయినాక కలుస్తాం మిమ్మల్ని. సో గాయస్ నేనైతే ఇక్కడికి వచ్చి అయితే నా ఐటమ్స్ అయితే తీసుకున్నా. వచ్చేటప్పుడు ఇంకా కొన్ని లాగ్స్ అయితే కొట్టుకొని వచ్చిన, 14 ఏమో తీసుకొచ్చిన. మళ్ళీ ఆడ ఇబ్బంది కావద్దని చెప్పి. వరది జాంబీగా సావు సావు సావు. ఏ ఐరన్ ఉంది. థ్యాంక్ యూ జాంబీ. ఐరన్ కాడికి తీసుకొచ్చాడు. కాల్చినప్పుడు చూసుకోలే, నాకైతే బో అయితే వచ్చింది స్కెలిటన్ కానీ చంపినందుకు. ఆడే చచ్చిపోయింది, నాకు సంబంధం లే. ఓకే తీసుకుందాం ఐరన్. ఏడికి వస్తున్నా గాయస్ ఎంతసేపు కొట్టలేగా ఇప్పుడు కొడుతుండీడు వేస్ట్ గాడు. అసలు ఏమైంది ఇప్పుడు? ఓ షట్ ఫుడ్ తీసుకురాలే. ఇంతసేపు ఆడు కుట్టలేదు కదా, ఎందుకు కుట్టలేడు? ఏదో ఒకట్లండి. సడన్గా కొట్టినాడు. ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు ఒక్క నిమిషం గాయస్ నాకు ఇప్పుడైతే అర్థమైంది ఎవరైతే ఇందాక కొట్టారో. ఇదిగోండి ఇక్కడ కరెక్ట్ ఇదే ప్లేస్లో స్కెలిటన్స్ అయితే ఉన్నారు. అది కూడా 2 పవర్ 1 బోత్ ఒకటి అయితే. సో కానీ చంపితే వచ్చింది పవర్ 1 బో అయితే. యాన్యువల్ క్రాఫ్ట్ చేసుకున్నాం. యాన్యువల్కి కష్టంలన్నీ. సో మనకైతే ఇడైతే అయిపోయింది ఐరన్. సో మనమైతే ఆర్మర్ అయితే క్రాఫ్ట్ అయితే చేసుకున్నాం. కేలు వస్తే బాగా గాయస్ కేలు కొడతారు. ఫస్ట్ చెస్ట్ ప్లేట్ చేసుకున్నాం. చెస్ట్ ప్లేట్కి సరిపోతుంది అంటారా? ఓకే సరిపోతుంది, కరెక్ట్ సరిపోయా. నెక్స్ట్ 3 తోటి ఏమొస్తుంది? ఒక యాక్స్ అయితే వేసుకున్నాం. యాక్స్కి మనకైతే స్టిక్స్ అయితే కావాలి. చేసుకుందాం క్రాఫ్ట్. స్టిక్స్ బ్రో. ఓక్ స్టిక్ 6 స్టిక్స్ షేర్స్ వేసుకోవచ్చు వద్దులండి. స్టిక్స్ అయితే వేసుకున్నా. యాక్స్. ఓకే గాయ్స్ ఇంకా ఐరన్ వెయిట్ అయితే మొదలు పెడదాం. ఎన్ని మినిట్స్ అయితే వీడియో? 24 మినిట్స్. అవును గాయ్స్ మీకైతే చెప్పడం అయితే మర్చిపోయాను, నా ఇంట్రో ఎలా ఉందో చెప్పండి. బుడ్డగా భయపడి వచ్చినా కదరా. ఇదైతే ఒక టార్చ్ అయితే వెళ్దాం. పోయేటప్పుడు టార్చ్లు తీసుకొని వద్దాం. ఏడున్నాయి టార్చ్లు? ఏడున్నాయి కదా టార్చ్లు? ఎడబడ్డా మైండ్ క్రాఫ్టా? కాదులేండి నేను పెట్టింది.
ఫస్ట్ వీటిని అయితే తీసుకుందాం. ఎవరిని స్టోన్ తోటి వెళ్ళిపోవచ్చు కదా. మళ్ళీ వాటర్ ఆపేయాలి గైస్ ఫస్ట్ మనము. ఏ నుండి వస్తుంది వాటర్? పై నుండి వస్తుందా? లేదండి, ఈ నుండి వస్తున్నట్టుంది. అరే ఆకివి. ఆగి ఆగు ఆగు ఆగలే గాయస్. నాకైతే ఫుల్ ఏం అర్థమే తెలియదు. మొత్తం అయితే పెట్టేసిన, అయినా సరే ఇట్లా వస్తుంది గాయస్ కింద మూసి. అమ్మా అమ్మా ఆగింద్రో. ఇంకేం వస్తుంది? అమ్మ ఆగింది వాటర్ ఫ్లో. ఇంకా ఆగలే. ఇప్పటికైనా ఆగిందా? పోదాం పండి పైకి. ఎట్లా పోయి మా పైకి పోయి కలుస్తా గాయస్. ఎట్లనో అట్లా వేసి నేనైతే ఆ కేవ్లో అయితే బయట అయితే పడ్డా. ఇక్కడ కోల్ ఉంది, మనకు అవసరం ఐరన్. ఇప్పుడు మనమైతే మెయిన్ కేవ్లోకి అయితే దిగుతున్నాం. మెయిన్ కేవ్ అది, మెయిన్ కేవ్ కాదు. పైకి రా. మెయిన్ కేవ్ మళ్ళీ బుక్ అవుతా. పైకి ఎట్లా కాయసిపోయేది. వాటర్తో పోదామా? వెళ్ళిపోదాం. ఫస్ట్ ఈ వాటర్ ఆపేయాలి. అమ్మా ఇప్పుడు ప్రశాంతంగా ఉంది. బుడ్డగా ఏడబడ్డాడు కూడా గైస్. మరి నీకేమైతే లేదు ఇందిరా? నాకు తెలుసు నువ్వు పక్క నుండే వస్తావని. ఇందాక పోయింది ఇది. ఇట్లా కాదు, మనం పోవాల్సి పోవాలి. ఈడ ఇంతగానం కూల్ ఉంది. ఇది సో కాస్ట్ ఇంకా లేట్ అయితే అవుతుంది. నేనైతే మళ్ళీ చచ్చిపోయినా. సో మీరైతే ఇక్కడ చూడొచ్చు. అలెక్స్ వాజ్ షూటెడ్ బై స్కెలిటన్. గాయస్ నేను ఇంకా పేరైతే మార్చలేదు, అలెక్స్ అనే ఉంది. ఇది స్టార్టింగ్ నా క్యారెక్టర్ అయితే అలెక్స్. సో తర్వాత ఈ స్కిన్ అయితే వచ్చింది. సో ఇది ఈరోజు వీడియో అయితే ఎవరికైతే మీకు నచ్చింది అనుకుంటున్నా. సో గాయస్ నేనైతే పార్ట్ 2 ఖచ్చితంగా చేస్తాను నేనైతే ఈ వీడియో గురించి అయితే. ఎందుకంటే ఇది పోయింది గాయస్, ఇంకా మళ్ళీ పార్ట్ 2 అయితే చేద్దాం. మళ్ళీ అది మళ్ళీ స్టార్టింగ్ నుండి చేద్దామంటే టైం అయిపోతుంది. సో మళ్ళీ మీరు అయితే చూడరు. సో ఇప్పటికైతే 30 minutes అవుతుంది, 29 minutes. మళ్ళీ దానికి ఇంట్రో ఇంకా నేను యాడ్ చేయలే. యాక్చువల్ నేను ఎడిటింగ్ యాప్లో అయితే మళ్ళీ నేనైతే దాన్ని అయితే యాడ్ అయితే వేయాలి. వీడియో అయితే నా ఇంట్రో అయితే ఇంకా లాస్ట్లో ఒకటి వస్తుంది, మీరు చూసారా? లాస్ట్ క్యారమ్ పూల్ వీడియో అప్లోడ్ చేసినప్పుడు కూడా వచ్చింది అది. అదైతే వేసే లోపల 30 minutes అయిపోతుంది వీడియో. ఖచ్చితంగా అయిపోతుంది 30 minutes. సో ఇది ఈరోజు వీడియో అయితే ఎవరికైతే మీకు నచ్చింది అనుకుంటున్నా. సో ఇట్లా మీ పోకీమాన్ మాస్టర్ సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.